కపిలభాయ్ దిలీప్ గారు జాయిన్ అవుతారు. రాష్ట్రీయ లోక్దళ్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా మనకి జూమ్ లో అందుబాటులోకి వస్తారు. ఎస్ యాదవ్ గౌడ్ గారు, సో మీరు చెప్పాలి అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, మీరు పడిన ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏంటి? మేము దేశంలోనే ఎక్కడ లేని విధంగా గ్రామాలను మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా అభివృద్ధి పనులు చేసినాం. మేము ప్రతి పల్లెలో మేము పొద్దున లేవంగానే ట్రాక్టర్ కొనుగోలు చేసి ఆ ట్రాక్టర్ ద్వారా చెత్త ఊళ్ళో ఉన్న చెత్తనంతా తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వస్తాం. ఆ డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టినాం. ఆ తర్వాత మేము గ్రామంలో ఎవరైనా చనిపోతే భూములు ల్యాండ్ లేని వాళ్ళు ఉంటే దానికి శ్మశాన వాటికలు లేవనే దాని మీద ప్రభుత్వము శ్మశాన వాటికలు నిర్మించాలనే దాని మీద ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే, అధికారుల ఆదేశాల ప్రకారమే అవి నిర్మాణం చేపట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రైతు వేదికలు కానీ క్రీడా ప్రాంగణం కానీ అనేక రకాలుగా మేము అభివృద్ధి పనులు చేసినాం. అభివృద్ధి పనులు చేస్తే దేశంలోనే అవార్డులు ఎంపిక చేస్తే తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు వచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి. ఆ రకంగా అభివృద్ధి పోటీపడి చేసినాం. ప్రభుత్వాలు మాకు బిల్లులు వస్తాయని చెప్పి అంటే ముందు మాతోని పని చేయించిన తర్వాత మాకు బిల్లులు వస్తాయనే దాని మీద మేము ఇట్లా వస్తాయని పని కంటిన్యూగా చేసుకున్నాం. అయితే ఇట్లా మేము కరోనా టైంలో కూడా కష్టపడ్డాం, శ్రమ పడ్డాం. ఆ ఊళ్ళో ఉన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ మాకు ఏ రకంగా కరోనాకు భయపడకుండా మేము ప్రజలకు సేవలు అందించినప్పుడు కూడా కంటిన్యూగా బిల్లులు వచ్చినాయి. దాదాపు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అయినా కానీ ఒక 10-12 నెలల సంధి కేంద్రం నుంచి వెళ్ళి కొంచెం ఇబ్బంది జరిగింది. కేంద్రం మేము కట్టిన రైతు వేదిక కానీ డంపింగ్ యార్డులు కానీ శ్మశాన వాటిక కానీ క్రీడా ప్రాంగణం కానీ ఇట్లాంటి బిల్లులు సీసీ రోడ్లు కానీ వేసినవి మొత్తం మా కేంద్రం నుంచి వెళ్ళి రావాల్సిన బిల్లులు. అవి కేంద్రము రాష్ట్రం మీద మరి ఏంది కోపం పెంచుకుందో కానీ ఆ బిల్లులు కూడా మేము చేసిన సంవత్సరానికి చెల్లింపు జరిగేది. ఆ సంవత్సరం లోపు మాకు ఇచ్చిన అప్పులకు తెచ్చిన వాళ్ళు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడుతూ అప్పుడే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద మా సర్పంచులు మొత్తుకొని చెప్తే ఇదే పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మాకు ప్రెసిడెంట్ ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేపించి మాతోని మేము అధికారంలోకి రాగానే మేము మీ పెండింగ్ బిల్లులు అంతా క్లియర్ చేపిస్తాం, మీరు వచ్చే ఇప్పుడు అనే దాని మీద ప్రభుత్వంలో మాదే వస్తుందని చెప్పి నప్పటి సందే మేము తిరిగినాం. అయితే మేము ఈ ప్రభుత్వం ఏర్పడినాక మాకు బిల్లులు ఇవ్వండి సార్ అని పోయినాం. ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కదా 2 నెలలు ఆగండి 3 నెలలు ఆగమని చెప్పిండు. 6 నెలల దాకా మేము వినిపించుకోకుండా 6 నెలల దాకా ఇచ్చినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ ప్రతి మంత్రికి ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, మా బిల్లులు ఇవ్వండి, ఇప్పటికే వడ్డీలు పెరిగినాయి, అనేక గతంలో కొంతమంది చనిపోయారు, ఇప్పుడు చనిపోతున్నారు అయ్యా అని వేడుకున్నా కానీ మా మీద కసిగనకుండా కూడా ఇస్తాం. ఏమన్నంటే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినారు మీరు సర్పంచులు అంటే సర్పంచులు మేము ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళం, మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేసిన వాళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది, రేపు సర్పంచులు అంతా మీకు ఎక్కువ పని చేస్తుంటారు మీరు ఇచ్చిన ఆదేశాలకు. కాబట్టి మా మీద కక్ష సాధింపు చర్య సరైనది కాదంటున్నప్పుడు ఆయన ఉండి బిల్లులు ఇస్తామని ముచ్చట చెప్పుకుంటూ వచ్చి మేము సీతక్కని బిల్లులు అడిగితే రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న స్పందించి డిసెంబర్ వరకు నాటి వరకు ఇస్తామని ఇట్లాంటి ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికీ దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా మేము అనేక సార్లు ఇక మొరపెట్టుకొని ఆఫీసుల పొంట చుట్టూ తిరిగి మా బిల్లులు అని మేము నోరు తెరిస్తే తీసుకుపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు. మేము ఏమన్నా ముఖ్యమంత్రిని కలుద్దాం వినతి పత్రం ఇద్దామంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు. అంటే కనీసం మేము సర్పంచులము, మేము గ్రామంలో పదవ పౌరులం, మేము ప్రజలకు సేవ చేసిన వాళ్ళం, మమ్మల్ని ఒక దొంగల్లాగా అంతకుల్లాగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారు. ఇప్పటికీ మా దగ్గర ఇంటెలిజెన్స్ మేము హైదరాబాద్ నగరానికి వస్తురా ఎవరిని కలుస్తారు ఏంది అంటే మా బిల్లులు ఇవ్వండి అని మేము అడిగితేనే నేరం అయిపోయినట్టు ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. కనీసము ఈ ప్రజాపాలనలో మరి మాకు మేము పదవ పౌరులం, మాకు పనిచేసిన వాళ్ళం, మాకే న్యాయం జరిగినప్పుడు ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, ప్రజాపాలన ఎట్లయితుంది అని కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర మాకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నాం. అయినా కానీ మా బిల్లుల మీద నమ్మకం ఉందా లేదా? బిల్లులు ఎందుకు రావు, మేము చేసినాం పనులు, మేము ఎంతవరకైనా మా బిల్లులు చెల్లించకుండా వీళ్ళు ఎన్నికలు పెడదామంటే మేము గ్రామ
పంచాయతీ భవనాలు కట్టినాం, తాళాలు ఇస్తాం అవసరమైతే. మేము మా మరణాల కంటే ముఖ్యం ఏది కాదు కదా, మేము పోరాడి ఎంతవరకైనా ప్రభుత్వాన్ని లొంగదీసి అయినా మేము పైసలు వసూలు చేస్తున్నాం. ఎందుకంటే మా బిల్లులు ఇవ్వకుండా ఇప్పటికీ అనేక మంది చనిపోతున్నారు, ఇంకా చనిపోయేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక తమ్ముడు అయితే వాళ్ళ చెల్లె పెళ్లి చేయాలని చెప్తుండు. నా ఎమ్మటి ఒక ఆయన సూర్యాపేటకి వెళ్ళి వస్తాడు, మళ్ళీ అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇద్దరు బిడ్డలు, ఇద్దరు పాపలు ఆయనకు, వాళ్ళు పెళ్లిలకు ఉన్నారు. వాళ్ళ డబ్బులు కనీసము ఆయన పెట్టి 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వడ్డీలు కట్టలేక ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పడి గోడున ఇదే అమరవీరుల స్తూపం దగ్గర ఏడ్చిండు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా అంటే వాళ్ళకి మనోధైర్యం కల్పిస్తున్నాం, బిల్లులు వసూలు చేస్తున్నాం. తెలంగాణ సర్పంచ్ల సంఘం ఉంది, మేము పోరాడటానికి సిద్ధం ఉన్నారు, మన నాయకులు వస్తున్నారు, మన ప్రజల సమస్యల మీద ఒక మాట్లాడుతందుకు పృథ్వీరాజ్ యాదవ్ అనేట ఆయన వచ్చిండు, మీకోసం నేను కూడా కొట్లాడతా గలం ఇప్తా అని చెప్పిండు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి హరీష్ అన్న మాట్లాడిండు. ఇవాళ కంటిన్యూ ఇవాళ ప్రభుత్వాలు ప్రభుత్వం ఇచ్చేది మీరు ఇవ్వాల్సిందే మేమెందుకు ఇస్తామంటే కంటిన్యూగా వ్యవస్థలో ప్రభుత్వం అనేది ఇవ్వాలి. ఇప్పుడు మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనాల పరిపాలన కొనసాగుతలేదా? ఇప్పుడు సెక్రటరియట్ గత బీఆర్ఎస్ హయాంలో సెక్రటరియట్ కట్టారు, ఆ సెక్రటరియట్లో పాలన కొనసాగిస్తలేరా? మరి అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు మాట్లాడేది పొంతన లేకుండా మాట్లాడుతున్నారు, ఇది సరైనది కాదు. కొద్దిసేపటి క్రితం మీరు కూడా వినేమంటారు, అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చారు, ఒక్క విషయం కాదు, ఒక్క వ్యవస్థను సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా లేవనెత్తారు. గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఆ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి మాట్లాడారు. అలాగే వచ్చే 9 రోజుల్లో రైతు భరోసాకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు మాట్లాడడం చూస్తాం. అదే సందర్భంలో సర్పంచుల గురించి కూడా మాట్లాడారు. అంటే మెయిన్గా అంటే ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులంతా కాంగ్రెస్ హయాంలో చేస్తున్న పనులు బిల్లులు కావవి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులు అని చెప్పారు. తమ మీద కేసీఆర్ 8,29,000 కోట్ల అప్పులు మా మీద మోసపోయారని కూడా చెప్పారు. ఇప్పుడు రోజు 18 గంటలు పనిచేసిన మాకు అవి తీరట్లేదు, అవన్నీ సరిదిద్దుకుంటూ వస్తామని చెప్పారు. అయితే సర్పంచుల గురించి అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. పీసీఆర్ టీం ఒక్కసారి బయట ప్లే చేయండి. అక్కడక్కడ మా సర్పంచులు రణగొన ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని. నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా, అయ్యా నేను వచ్చే నాటికే మీ కాలం అయిపోయింది సర్పంచుల పదవి. మీ సర్పంచ్ పదవులు, మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయాంలో చేయలే. ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి. ఆయన మీలాంటి బిల్లులు చెల్లించనివి 1,29,000 కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు. మొయ్యలేనంత భారం, నడుము వంగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పిండు. చాలా మంది ఏం చెప్తారు యాదయ్య గారు? మీరు కూడా విన్నారు. ఇప్పుడు ఆ చేసిన పనులని మా హయాంలో చేసినవి కాదు, బీఆర్ఎస్ హయాంలో చేసినవి. ఇప్పుడు అంత ఓపెన్గా చెప్పారంటే ఇండైరెక్ట్గా ఇవ్వమని అర్థమా ఏంటి? మీకేమర్థం అవుతుంది? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు అప్పుడు కూడా సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు అనేది కంటిన్యూగా గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెల్లించింది కదా. అట్లా చూసుకుంటూ పోతుంటే అంటే కంటిన్యూగా ఇట్లా చేస్తున్నాం. మరి ఇంత అప్పు ఉన్నదని చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక్కొక్క కాన్స్టెన్సీకి 1,500 కోట్ల శంకుస్థాపనలు చేస్తుండు, 700 కోట్లు శంకుస్థాపన చేస్తుండు, 1,00,000 కోట్లు మూసీకి ఇస్తా అంటుండు. మరి అదే రకంగా ఇంకా ఇది రాజీవ్ యువశక్తి పథకం అని పెడుతుండు. మళ్ళీ అట్లా చూస్తే పోతే రైతులకు రైతు బంధు 10,000 ఉంటే 15,000 ఇస్తాను ఇట్లా చెప్పిండు. మరి అంతా అప్పు ఉన్నది అంటుండు. ఆ అప్పులు కంటిన్యూగా కడుతుండే కదా. ఇప్పుడు రాష్ట్రం చేసిన గత ప్రభుత్వం చేసిన అప్పులు నేను కడుతున్నా అంటుండు. మా సర్పంచ్లు కూడా గత ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి పనులే, మరి మావి కూడా కంటిన్యూగా ఇవ్వాలి కదా. మరి మేమేం తప్పు చేసినాం? మేము నేరం చేసినామా? మేమేమన్నా కేసీఆర్ ఇంటికి చేసినామా, కేటీఆర్ ఇంటికి చేసినామా, హరీష్ అన్న ఇంటికి చేసినామా? ఎవరు ఇండ్ల కోసం చేసిన వాళ్ళం కాదు కదా. మేము అధికారుల ఇండ్లకు చేయలేదు, అది చేసిందే మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం. మమ్మల్ని అభివృద్ధి పనులు చేసినట్టే మమ్మల్ని చూడాలి. కానీ గత ప్రభుత్వంలో పనులు చేసిరంటే గత ప్రభుత్వంలో చేసిన ఇప్పుడు సెక్రటరియట్లో పాలన కొనసాగుతుండు. మరి ఉండొద్దు సెక్రటరియట్లో, మరి వదిలిపెట్టి ఇంకోటి కట్టుకోవాలి ఇట్లా చూస్తే. కానీ అది ఏది పొంతన లేనిది. కానీ అమలు కానీ హామీలు వీళ్ళు
ఇచ్చి మరి రేపు ఎట్లా ఇస్తారు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తున్నాడు. ఇప్పుడు పేదలు ఊళ్ళల్లో చూస్తున్నారు ఇది కళ్యాణ లక్ష్మి 1,16,000 ఉంటే తులం బంగారం ఇస్తున్నాడు, ₹1,00,000 అదో అలాగైంది. మరి ఇవన్నీ ఎట్లా ఇస్తా అంటుండు, మరి ఈ లేవంటుండు, పైసలు లేవంటుండు, కోసిన నా దగ్గర వెళ్ళే అంటుండు. మరి శంకుస్థాపనలో దిక్కు చేస్తున్నారు, అందాల పోటీలు అని పెట్టి 250 కోట్లని ఇట్లా ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ రకంగా ఇంత ఖర్చు పెడతానికేమో ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఒక హెలికాప్టర్లో కూడా మంత్రులు కూడా వేసుకొని తిరుగుతున్నారు. ఒక హెలికాప్టర్ బయటికి వెళ్తే ఎంత ఖర్చు వస్తుందో తెలియదా? మరి ఇంత డబ్బు వృధాగా పెట్టినప్పుడు మావి కేవలం 600 కోట్లు మా ఇచ్చేస్తే అయ్యేపోతుంది. మేము గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఎంబీ రికార్డులు అయి ఉన్నాయి, ఏఈడీలతో చెక్ మీజర్లు ఉన్నాయి, అన్ని లీగల్గా ఉన్నాయి, బిల్లులు ఇవ్వు. మాకు ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికలు పెట్టుకోండి, మీరు ప్రజాప్రభుత్వం అనుకుంటారు. కానీ మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని అరిగోస పెడుతూ, మమ్మల్ని బిల్లులు అడిగితే పోలీస్ స్టేషన్లో కూసబెడుతూ, ఇది ఎప్పుడు ఎట్లా మీ బిల్లులు అడిగిన వాళ్ళని ఎట్లా అక్రమ కేసులలో ఇరికేయడం అనేది కాదు. మాకు బిల్లులు చెల్లించి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసేటట్టు ఉండాలి ప్రభుత్వం. రైట్. ఎస్, ప్రస్తుతం మనతో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్, కాంగ్రెస్ నాయకులు. నమస్తే శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఎస్ నమస్తే అండి. వస్తాను మీ దగ్గరికి వస్తాను, దిలీప్ సార్ గారితో మాట్లాడి వస్తాను మీ దగ్గరికి వస్తాను. దిలీప్ సార్ గారు, సో మీరు ఎలా చూస్తారు ఏంటి? ఒకవైపు సర్కార్ ఎన్నికలకు రెడీ అంటోంది, మరోవైపు సర్పంచుల బిల్లులు పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే ఎన్నికలని సర్పంచుల సంఘం చెప్తోంది. నమస్కారం అండి. అదేవిధంగా ప్రైమ్ 9